ఎన్నికల ముంగిట మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్ వర్తింపు చేయాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో మొత్తం రిజర్వేషన్లు 60% చేరే అవకాశం ఉంది. ఎన్నికల ముంగిట మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్ వర్తింపు చేయాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో మొత్తం రిజర్వేషన్లు 60% చేరే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, దాదాపు 10% రిజర్వేషన్ కూడా కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్. మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ రోజు కేంద్ర కేబినెట్ క్లియరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనికి రాజ్యాంగ సవరణ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం రిజర్వేషన్ లాంటివి 50% కంటే ఎక్కువ మించడానికి లేదు. కాబట్టి రిజర్వేషన్లు కనుక 50% మించితే మాత్రం దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి, లేదంటే సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్ బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించిన కాపీలను మిగిలిన సభ్యులందరికీ కూడా ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు కేంద్ర కేబినెట్ ఆమోదించిన దాన్ని రేపు లోక్సభలో బిల్లు కిందకి తీసుకొచ్చి దీనిపైన విస్తృత స్థాయిలో చర్చ జరపడం ద్వారా ఈ బిల్లును లోక్సభలో ఆమోదింప చేసుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. లోక్సభ ఆమోదింప చేసుకున్న తర్వాత వచ్చే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్ లో రాజ్యసభలో దీన్ని ప్రవేశపెట్టి రాజ్యసభలో కూడా దీన్ని ఆమోదింప చేసుకోవాలన్న ప్రయత్నంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే ఈ రిజర్వేషన్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్, అదేవిధంగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన వాటిలో కూడా ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది. దాంతో పాటుగా చూసినట్లయితే ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించి దీన్ని వాళ్ళు వెల్కమ్ చేయడం కూడా జరిగింది. మొత్తం మీద కూడా ఇది ఎన్నికల ముందట బీజేపీ ఒక మేజర్ స్టెప్ తీసుకుందని చెప్పేసి కూడా చెప్పొచ్చు. దీనిపైన మిగిలిన పార్టీలన్నిటి కూడా ఏ విధంగా స్పందిస్తాయనేది కూడా చూడాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకునే నిర్ణయాన్ని పట్ల మిగిలిన పార్టీలన్నీ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. శ్రవంతి, అయితే శిరీష్, మొత్తానికి ఎన్నికల ముందు మోడీ సర్కార్ దీని ఒక బెనిఫిట్ లా వాడుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకువచ్చిందా? అంటే ఈ 10% రిజర్వేషన్ ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది? ఎన్నికల ముంగిట మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్ వర్తింపు చేయాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో మొత్తం రిజర్వేషన్లు 60% చేరే అవకాశం ఉంది. ఎన్నికల ముంగిట మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్ వర్తింపు చేయాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో మొత్తం రిజర్వేషన్లు 60% చేరే అవకాశం ఉంది.
ఎన్నికల ముంగిట మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్ వర్తింపు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో మొత్తం రిజర్వేషన్లు 60%కి చేరే అవకాశం ఉంది. ఎన్నికల ముంగిట మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్ వర్తింపు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో మొత్తం రిజర్వేషన్లు 60%కి చేరే అవకాశం ఉంది. ఎన్నికల ముంగిట మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్ వర్తింపు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో మొత్తం రిజర్వేషన్లు 60%కి చేరే అవకాశం ఉంది. ఎన్నికల ముంగిట మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని కూడా నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బండారు శ్రీనివాసరావు విశ్లేషకులు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి, నా పేరు బండారు శ్రీనివాసరావు. ఓకే శ్రీనివాసరావు గారు, ఈరోజు చెప్పండి, అంటే అగ్రవర్ణాల పేదలకు ముఖ్యంగా 10% రిజర్వేషన్ కూడా కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దానికి సంబంధించి ఇప్పుడే ఒక కేబినెట్ నిర్ణయం వచ్చిందని దాన్ని రేపు పెట్టి దాన్ని రాజ్యాంగ సవరణ చేస్తారని కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ రిజర్వేషన్ల వ్యవహారం అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదండి. ఒక రకంగా రాజకీయంగా ఉపయోగపడుతుంది, ఒక రకంగా రాజకీయంగా ప్రతిష్టని మసకబారే విధంగా కూడా చేస్తుంది. రెండు ఉన్నాయి దీంట్లో. అయితే ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల ఈ 50% క్యాప్ అంటే ఏంటంటే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చెప్పింది. 50%కి ఎటువంటి రిజర్వేషన్ అయినా కూడా 50%కి మించి ఉండకూడదు అని చెప్పడం వల్ల ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేసి ఆ అధికారాలను మార్చి మళ్ళీ ఏదో చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది మోడీ సర్కారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మధ్యతరగతి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఒక మధ్యతరగతి వాళ్ళకి ఇది వరప్రసాదమే. ఒక రకంగా ప్రత్యేకించి విద్యా ఉపాధి రంగాల్లోని పైకి చెబుతున్నప్పుడు కూడా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొంత ఉపయోగపడుతుందండి. దానికి కారణం కూడా ఉంది. చాలా బాగా చదువుకునే పిల్లలు వాళ్ళ తోటి పిల్లల కంటే కూడా రిజర్వేషన్ అదే ఆ శాతం తక్కువ వచ్చినప్పుడు మార్కులు వీళ్ళు ఎక్కువ తెచ్చుకున్నా కూడా వాళ్ళకి వైద్య కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు వాళ్ళ కళ్ళ ముందే రావటం ఇవన్నీ చూసినప్పుడు మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఒక 18-20 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. మండల కమిషన్ గందరగోళాలు, ఈ అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు ఆత్మాహుతి ప్రయత్నాలు చేయటాలు ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఏంటంటే ఒక రకంగా రిజర్వేషన్లు ఇప్పుడు ఉద్యోగాలు ఎత్తగోలేవు, అంత ప్రైవేట్ పరం అయిపోయినాయి. గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇచ్చే ఉద్యోగాలంటూ చాలా తక్కువైపోతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో కూడా నానాటికి వాటిని కుదించుకుంటూ వస్తున్నారు. ప్రత్యేకంగా కొత్త రిక్రూట్మెంట్ అంటూ పెద్ద ప్రత్యేకంగా భారీ ఎత్తున ఏం జరగట్లేదు. ఇది కేవలం ఏదన్నా ఊరట ఇస్తే కొద్దో గొప్ప విద్యారంగంలో ఉండే అగ్రవర్ణాల కులాల పిల్లలకు మాత్రం కొంత ఉపయోగపడుతుంది. అయితే ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాళ్ళు కానీ ఇంకా రిజర్వేషన్లు కోరుతున్నటువంటి వాళ్ళు కానీ అంటే సామాజికంగా, ఆర్థికంగా కాదు సామాజికంగా బలహీన వర్గాల వాళ్ళు, బీసీలు, వీళ్ళందరికీ ముస్లింలు వాళ్ళకు కూడా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు వాళ్ళు చేసిన దరఖాస్తులో పెండింగ్ లో ఉన్నాయి. మరి వాళ్ళ సంగతి తేల్చకుండా ఇప్పుడు అగ్ర కులాల వాళ్ళ గురించి మొట్టమొదటి టేకప్ చేయడం వల్ల వాళ్ళ నుంచి కొంత నిరసన కానీ లేకపోతే ఇది కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేను ముందే చెప్పినట్టుగా ఇది చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి వ్యవహారం. ఈ 10%లో గనక సామాజికంగా ఇంతవరకు రిజర్వేషన్లు పొందకుండా సామాజికంగా వెనకబడ్డ వర్గాల వారికి కూడా ఎంతో కొంత వీటికి 10%లో ఏదైనా
స్థానం కల్పించగలిగితే ఏదైనా కాస్త బాగుంటుందేమో ఆ విధంగా కూడా ఆలోచించాలి. ఎందుకంటే దీన్ని చట్టం చేసే ముందు రకరకాలుగా చర్చ కూడా జరుగుతుంది చట్టసభల్లో. అప్పుడు కొంత సవరణలు ప్రతిపాదించి ఈ విధంగా అన్ని వర్గాలకి కాస్త న్యాయం జరిగే విధంగా ఎట్టగో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. శ్రీనివాస్ గారు, ఒకటి సుప్రీంకోర్టు ఒప్పుకున్న తర్వాత ఈ ఎస్టీ ఎస్సీ బీసీ సామాజిక వర్గాలు వీళ్ళు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ మాకు ఇంకొంచెం పెంచాలని వాళ్ళ డిమాండ్ ఉంది. దీనికి సంబంధించి ఏమన్నా పోటీ ఎదురయ్యే అవకాశం ఉందా? వాళ్ళు ఏమైనా నిరసన తెలిపే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయంటారా? ఒకటి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ 50% మించి ఉండకూడదు ఏ రిజర్వేషన్లు అయినా అని చెప్పి ఇవ్వటం వల్ల రకరకాలుగా ఇప్పుడు రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారి నుంచి కూడా రిజర్వేషన్ల కోసం తాపత్రయపడుతున్న ఇతర సామాజిక వెనుకబడ్డ వర్గాల నుంచి కూడా డిమాండ్లు ఉన్నాయి. నేను చెప్పింది అదే. ముస్లింలు, వెనుకబడ్డ వర్గాలు, బీసీలు వీళ్ళకి కూడా ఇవ్వాలి. కాపులు వీళ్ళందరికీ చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వీళ్ళందరినీ ఏ విధంగా చేయగలుగుతారు? వాళ్ళందరూ ఆల్రెడీ ఈ డిమాండ్లు ఉన్నప్పుడు కొత్తగా అగ్రవర్ణాల పిల్లలకి అందులో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఇవ్వటం అనే ఒక కొత్త ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని మనం తప్పట్టక్కర్లా. ఎందుకంటే వాళ్ళలో కూడా ఇలా అగ్రవర్ణాల పిల్లల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఊరట కలిగించడం కోసం ఈ ఉపశమనంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ ఇట్ ది సేమ్ టైం ఇంకా మిగతా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల సంగతి ఇది. సామాజికంగా కూడా వెనుకబడ్డ వర్గాలు ఉన్నాయండి. వాళ్ళలో కూడా మరీ పేదలు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ విషయం ఏంటనే ఒక ప్రశ్న ఇప్పుడు ఆల్రెడీ ఉంది. దాన్ని కూడా కలగలిపి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎలాగో నిర్ణయం రాజ్యాంగ సవరణ దాకా వెళుతున్నారు కాబట్టి ఆ చేసేటప్పుడే అందరికీ న్యాయం చేసే విధంగా ఈ రాజ్యాంగ సవరణ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి లోక్సత్తా నాయకులు రవీందర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే రవీందర్ గారు. ఈరోజు మోడీ సర్కార్ కూడా అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ పెంచాలని కూడా యోచిస్తుంది. దీనిపై ఇప్పుడు ప్రభుత్వాలు గత 70 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం బీసీలు ఈ దేశంలో 50% ఉన్నారు, 50% పైన ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ కల్పించకుండా ఆర్టికల్ 340 చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ స్థితిగతులు కూడా ఏమాత్రం అంచనా వేయకుండా ఇవాళ అగ్రవర్ణంలో ఉన్న పేదలకు రిజర్వేషన్ చేయడం సంతోషమే. మరి వీళ్ళ సంగతి ఏంటి? ఈ బీసీల సంగతి ఏంటి? వాళ్ళకి తేల్చాలి కదా. వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏకపక్షంగా పోవడం అనేది సమంజసం కాదు. దేశంలో చాలా పేదరికం అనుభవిస్తున్న వాళ్ళు ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఎస్సీ ఎస్టీల కంటే ఉంది, రిజర్వేషన్ ఉంది. కానీ బీసీలకు ఎందుకు కల్పిస్తలేరు వీళ్ళు? ఇది ఒక రకంగా బీసీలకు అన్యాయం చేయడమే. రైట్, థ్యాంక్ యూ రవీందర్ గారు.